అండి. మరి ఈ ఇంద్రియ ఉద్యానవనం అనే కాన్సెప్ట్ మన విశాఖపట్నంలో విద్యాశాఖ అధికారులు మరియు గ్రీన్ క్లైమేట్ రత్నం గారు ఎన్జిఓస్ యొక్క సహాయ సహకారాలతో చాలా వినూత్నంగా మన జిల్లాలో ఇది మన భవిత కేంద్రాల్లో ప్రవేశపెట్టినందుకు గాను ముందుగా నేను విద్యాశాఖ అధికారికి మేడం గారికి మరి ఏపీసీ గారికి ఐఈ కోఆర్డినేటర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దీనికి అన్ని విధాలుగా సహకరిస్తూ మరి ఈ సెన్స్ ఆర్గాన్స్ డెవలప్మెంట్లో ఈ సెన్సరీ గార్డెన్ ఉపయోగపడుతుందని నమ్మి దానికి తగిన విధంగా 5 సెన్స్ ఆర్గాన్స్కి డెవలప్ చేసే విధంగా ఆప్టికల్ కానీ ఆల్ఫాక్టరీ కానీ సెన్స్ అండ్ స్కిన్ కానీ ఇవి బై టచ్ బై సీ బై విజన్ వీటి ద్వారా ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ని యాక్టివేట్ చేసే విధంగా అన్ని రకాలటువంటి మొక్కల్ని మరి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి గ్రీన్ క్లైమేట్ వారికి కూడా అభినందనలు. మరి వాళ్ళకి ఈ సభాముఖంగా ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మెడిసినల్ ప్లాంట్స్ని కూడా ఇందులో ఇన్కల్కేట్ చేస్తే ఇంకా పిల్లలకి కానీ పెద్దలకి కానీ మరి గ్రామస్తులకు కానీ ఈ మెడిసినల్ ప్లాంట్స్ యొక్క వాల్యూస్ తెలుస్తాయని. ఎందుకంటే మనం అన్నీ కూడా ఇప్పుడు సింథటిక్ మెడిసిన్సే వాడుతున్నాం, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అదే న్యాచురల్గా సృష్టిలో ఉన్నటువంటి మెడిసినల్స్ దాని వాల్యూస్ తెలిస్తే మరి ఇది ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, పిల్లలకి నా ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ.